2014లో ₹1,00,000 రుణమాఫీ అన్నాడు. 4 విడతలు అన్నాడు. మిత్తి నేనే కడతా అన్నాడు. లాస్ట్కు మొత్తం అప్పుల కుప్పై తడిసి మోపడై రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2018లో మళ్ళీ అదే మాట మాట్లాడి, కానీ 2023 వరకు ఆయన చెల్లించింది 11,000 అయితే 11,000 కోట్లు అయితే 8,500 కోట్లు మిత్తికే పోయినాయి. అస్సలు కట్టింది 3,500 కోట్లు. కానీ ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం 25,50,000 రైతు కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే రైతు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకున్న పార్టీ ప్రభుత్వం మనది. ఇవాళ నేను అడుగుతున్న ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగాన్ని 25,50,000 రైతాంగ కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ నేను చేస్తే మీరు గుండెల మీద చేయి పెట్టుకొని ఆలోచన చేసి రుణమాఫీ జరిగిన వాళ్ళు నాకు ఓటేయండి. ఒకవేళ మీకు రుణమాఫీ జరగకపోతే మీరు చంద్రశేఖరరావు మాటలు నమ్మండి, వినండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికలు అడ్డం పెట్టుకొని రైతు బంధుని ఎగ్గొట్టి కేసీఆర్ పారిపోతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనవరి నుంచి మార్చి లోపల రైతు బంధు ఆయన పారిపోయి వదిలేస్తే 7,625 కోట్లు ప్రభుత్వం వచ్చిన ఎంబడే రైతు బంధు పథకం పైసలు మీ ఖాతాలో వేయలేదా? మీ ఖాతాలో వేసింది నిజమైతే ఓటు నా ఖాతాలో వేయండి, నేను వేసింది అబద్ధమైతే మీ ఓటు ఎవరి ఖాతాలో అయినా వేసుకోండి అని చెప్పి నా రైతులను నేను అడుగుతున్నా. మిత్రులారా, నాడు వరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని చంద్రశేఖరరావు అన్నాడు. నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వరి వేసుకోండి, వరికి కనీస మద్దతు ధర ఇవ్వడమే కాదు 500 రూపాయల బోనస్ ఇస్తామని ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని రైతులను ప్రోత్సహిస్తే కాళేశ్వరం కుప్ప కూలినా 1,56,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి దేశంలోనే అత్యధికంగా వడ్లు పండించే రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది. 500 రూపాయల బోనస్ మేమిచ్చినాం. బోనస్ వచ్చిన రైతుల్ని నాకోటేయమంటున్నా, రానోళ్ళు ఎవరైనా ఉంటే మీ ఇష్టం అని అంటున్నా. ఇదే కాదు, ఆనాడు కల్లాలల్లా రైస్ మిల్లులల్లా రైతు ధాన్యం తీసుకపోతే తాలి పేరు మీద తౌడు పేరు మీద తాలి పేరు మీద తడి పేరు మీద తుట్టి 10 కిలోలు తీసేది. మన ప్రభుత్వం వచ్చినాక 1 కిలో అయినా తీస్తున్నా, మీరు ఆలోచన చేయండి. ఆనాడు తడి ఉందనో తాలుందనో క్వింటాల్కు 10 కిలోలు కొట్టి టీఆర్ఎస్ నాయకులు పంచుకొని 10 కిలోలు అంటే దాదాపుగా 200 ప్రతి సంవత్సరం 1 కోటి క్వింటాళ్ళ పైన కొంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు అయినాయో లెక్క కట్టుంది. ఈ లెక్కన రైతు బంధువులు ఇచ్చిన దానికంటే తాలు మీద కొట్టేసింది అంతకంటే ఎక్కువ. అది వాళ్ళ చరిత్ర. ఇవాళ ఒక్క రైతు దగ్గర నన్ను తుట్టి తీసినామా మేము? ఇవాళ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి కల్లాల్లోనే కుప్పలకా నుంచి పంటలు కొని 3 రోజుల్లోనే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిధులు మీ రైతుల ఖాతాలో వేసిన మాట నిజం కాదా? ఇవాళ రైతులు నేను అడుగుతున్నా, మీ పంటకు గిట్టుబాటు ధరనే కాదు, మీ పంటకు బోనస్ ఇచ్చిన నా కోటేస్తారా, లేకపోతే ఒరేసుకుంటే ఉరేసుకోమను అని మాటలు విని మీరు ఎవరికైనా ఓటేస్తారా? ఇవాళ మీరు ఆలోచన చెయ్యండి అని చెప్పి నా రైతాంగ సోదరులను నేను అడుగుతున్నా. ఇవాళ కట్టిన కాళేశ్వరం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి పనిమంతుడు పందిరేస్తే కుక్కతో తగిలి కూలిపోయిందంటే వెనకటికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం కట్టుడేందో కూలుడేందో 3 ఏళ్ళ ఈ విచిత్రం ఎప్పుడైనా విన్నరా చూసినరా అని నేను అడుగుతున్నా ఇక్కడికి వచ్చిన మిత్రులను. అట్లాంటి దుర్మార్గుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమని అడుగుతున్నాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏం పాపం చేసినామని కాంగ్రెస్ను ఓడగొట్టమంటున్నావు? 10 ఏళ్ళు చేసిన నువ్వు దుర్మార్గాలు, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ చేసిన నిర్లక్ష్యం ఇవాళ మమ్మల్ని 10 నెలల్లోనే ఏమి చేయలేదని ఎట్లా అంటారని నేను అడుగుతున్నా. ఇవాళ తెలంగాణ సమాజాన్ని 200 యూనిట్లు పేదోళ్ళ ఇంటికి 50 లక్షల కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామా లేదా? రైతులకు 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తున్నామా లేదా? 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నామా లేదా? 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ మీకు ఇస్తున్నామా లేదా? 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసింది మేము కాదా? 500 రూపాయల బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మాది కాదా అని నేను ఈ మిత్రులను అడుగుతున్నా. ఇదే కాదు మిత్రులారా, 55,163 ఉద్యోగాలను మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది మొదటి సంవత్సరంలోనే ఈ దేశంలో ఏ రాష్ట్రం చెయ్యలేదు. నేను సవాలు విసురుతున్నా, ఏ రాష్ట్రంలోనైనా ఇన్ని ఉద్యోగాలు ఇస్తే మా నరేందర్ రెడ్డికి మేము ఓట్లే అడగమని చెప్పి
నేను ఈరోజు సవాలు విసురుతున్నా.